ఇప్పుడు గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లస్ పిక్ చేసుకొని గ్యాలరీ నుంచి కొన్ని శారీస్ ఇట్లా తీసుకొచ్చేసాను నేను ఫస్ట్ ఇక్కడ 16:9 అని తీసుకున్నాను కదా రేషియో. ఇక్కడ 16:9 తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ వచ్చిన ఫొటోస్ కూడా ఆటోమేటిక్ గా 16:9 లో కన్వర్ట్ అయిపోయే వచ్చాయి. యాక్చువల్గా ఇవి షార్ట్ చేయడానికి యూజ్ అయ్యే పిక్స్ అనమాట. ఫోన్ ని వర్టికల్ గా పెట్టి వీళ్ళు తీశారు. ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే చూడండి, ఇక్కడ 9:16 తీసుకోగానే మీకు అర్థమవుతుంది. చూడండి ఇలా ఉన్న పిక్స్ ఇవి. ఓకేనా? అవునండి, అవి అడ్జస్ట్ చేస్తుంటే మాన్యువల్ గా వస్తుంది, ఫుల్ రాదు. ఇప్పుడు 16:9 తీసుకున్నాను, ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయవచ్చు, దాన్ని ఇక్కడ కింద ఆప్షన్స్ ఉంటాయి మనకి. క్రాప్ కాదు, మ్యూట్ లో పెట్టుకోరా. క్రాప్ చేస్తే ఏమవుతుంది అంటే జస్ట్ ఆ ఫోటోని ఇట్లా చూడండి సైడ్ గానీ ఇట్లా కార్నర్సే మూవ్ చేయగలుగుతాం. ఎట్లయినా కట్ అయిపోతుంది. మనకి ఎలా కావాలి, ఇప్పుడు కట్ అవ్వకుండా ఫుల్ ఫోటో కావాలి. దెన్ అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఫిట్ అని ఉంటుంది చూడండి. అంటే మీకు ఇంకా చెప్పలేదు ఆప్షన్, నేను మీరు అడిగారని డౌట్ చెప్తున్నా. ఫిట్ అని ఉంది చూడండి కింద. ఈ ఫిట్ అనేది తీసుకోగానే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ లోకి వచ్చేసి ఈ ఫోటో మొత్తం మనకి విజిబుల్ అవుతుంది చూడండి. ఓకేనా? ఫోటో అంతా కనిపిస్తుంది నాకు. నేను తీసుకుంది 16:9 రేషియోనే, కానీ ఫోటో ఎగ్జాక్ట్ గా 16:9 రేషియోలో మధ్యలో ఫిట్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ చూస్ చేసుకుంటా. అట్లా బ్లాక్ ఉంటే బాగోదు. సో బ్యాక్గ్రౌండ్ తీసుకొని సాలిడ్ కలర్స్ కావాలంటే సాలిడ్ తీసుకోండి, ఆర్ఎల్స్ గ్రేడియంట్ కావాలంటే గ్రేడియంట్ తీసుకోండి. ఇట్లా మనం ఏదైనా కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, వాటికి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. ఇది ఓకే. ఇప్పుడు ఓకే అన్నాను నేను. సో ఈ అమ్మాయి ఫోటో ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను ట్రాన్సిషన్ అప్లై చేయలేదు, దీనికి ఒక్కదానికి నేను బ్యాక్గ్రౌండ్ పెట్టాను, ఫిట్ చేశాను కాబట్టి ఈ ఫోటో సెట్ అయింది. బట్ ఇది సెట్ అవ్వలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని కూడా పెట్టానండి. బ్యాక్గ్రౌండ్ నెట్ కలర్ యాడ్ చేసుకోండి. రెడ్ ఉంది కాబట్టి మాక్సిమం ఎక్కువ రెడ్ వచ్చేలా ఇలా చేసుకోండి. ఓకేనా? జస్ట్ ఆ మ్యాచింగ్స్ అన్ని మనం చూసుకోవడమే. అండ్ వీటికి మధ్యలో ఇప్పుడు నేను ట్రాన్సిషన్ యాడ్ చేయాలి. ఎప్పుడైనా ఫోటో నార్మల్ గా ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఎలా ఉందో. ఈ అబ్బాయి ఫోటో అయిపోగానే అమ్మాయిది వచ్చింది, దీని తర్వాత ఇది వచ్చింది. ఇలా కాకుండా ఇప్పుడు నేను ట్రాన్సిషన్ ఇవ్వడం వల్ల వేరియేషన్ అనేది బాగుంటది. జూమ్ 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ జూమ్ 2 లోనే సెకండ్ టైం పిక్ చేశాను. అంటే 2 సెకండ్ వేరే ఆప్షన్ అనమాట. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ కదా, సో దాన్ని పిక్ చేశాను. నెక్స్ట్ సర్కిల్ అండ్ హియర్ రొటేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీళ్ళని నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటా. ఆ సారీ అమ్మాయి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇది మనం ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలంటే నార్మల్ గా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడమే, ఇంతే హాఫ్. అలా కాకుండా నాకు ఫుల్ పిక్ కావాలి అనుకుంటే ఫిట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ లో కలర్ యాడ్ చేసుకోండి. ఓకే, దేనికైనా ఇంకంతే మనం చేయాల్సింది. 16:9 రేషియో అంటే మీరు తీసుకున్న ఫోటోనే రాంగ్ గా రొటేట్ చేసి ఉంది. మనకు హారిజాంటల్ కావాలి కదా 16:9 అంటే. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇట్లా ఫిట్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసుకుంటే అవి చూడడానికి బాగుంటాయి. బ్లాక్ మిక్సింగ్ ఉంది కాబట్టి బ్లాక్. మ్యామ్ 16:9 అనేది ఎక్కడ కనిపించిందండి? ఎక్కడ ఉంది మేడం? ఒక నిమిషం మేడం చూపిస్తాను. ఓకే, ఇదిగో ఇక్కడ మేడం పైన రెడ్ కలర్ తో సర్కిల్ చేశాను. ఓకే 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 ఓకే. సెలెక్ట్ చేస్తే వస్తుందా? ఫొటోస్ మనం ఎప్పుడైతే గ్యాలరీలో నుంచి ఇక్కడికి తీసుకొచ్చామో తీసుకురాగానే వెంటనే ఇది ఈ రేషియోని మనం ఎగ్జాక్ట్ గా పిక్ చేసుకోవాలి. ఒక్కసారి పిక్ చేసుకుంటే తర్వాత నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న ఏ ఫోటోకైనా సరే 16:9 రేషియోనే కన్వర్ట్ అయిపోద్ది అనమాట ఆ ఫోటో అనేది. ఓకే ఓకే, మనకు ఆ వ్యూ లోనే కనిపిస్తాయి. మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని ప్లే చేసుకోవడం. ఓకే, ఇప్పుడు చూడండి నేను ట్రాన్సిషన్స్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు ఎలా ఉంది చూడడానికి, ఒక ఫోటో ఎండ్ అయ్యే లోపు ఇంకో ఫోటో ఇంకోలా ఓపెన్ అవుతుంటే అది అంటే ఐ క్యాచింగ్ అంటారు దీన్నే. చూడడానికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి అన్నమాట అప్పుడు వీడియోస్. ఇంకేమొస్తుంది అని చూడాలనిపిస్తుంది.
నిన్న మనం టెక్స్ట్ లో కొంతవరకు చెప్పుకున్నాం, ఇంకా కొంత ఉంది కదా. సో నేను టెక్స్ట్ ని పిక్ చేసి రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తాను. ఇట్లా మనం ఇంట్రడక్షన్ గురించి ఇది ఎలా పెట్టుకోవాలి లిస్ట్ అనేది చూసాం నిన్న. అండ్ ప్రమోషన్స్ నెక్స్ట్ వన్. ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో ఆఫర్స్ రన్ అవుతున్నప్పుడు వాళ్ళు మనకి 50% ఆఫర్, 30% ఆఫర్ అని పెడతారు కదా. సో అలాంటప్పుడు ఆ ఆఫర్స్ ఎలా పెడతారు? ఇప్పుడు నేను ఒక నా ఛానల్లో నేను శారీస్ పోస్ట్ చేస్తున్నాను. ఎక్కువగా కస్టమర్స్ రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చి ప్రొడక్ట్ తీసుకోవాలి అంటే నేను ఏదైనా ఆఫర్స్ పెడితేనే కదా వచ్చేది. అలాంటప్పుడు ఆ ఆఫర్స్ అనే కార్డ్ ని నేను తీసుకోకుండా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఆఫర్ కార్డ్ ని యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కార్డ్ యూజ్ చేసుకొని మనం పెట్టే పర్సంటేజ్ ని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద పిక్ చేసుకొని 50% అని ఉంది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని 30% అంటే 30% ఆర్ 25% అంటే 25 మీ ఇష్టం, అది అడ్జస్ట్ చేసుకొని పర్సంటేజ్ పెట్టేసుకోండి. 30% ఆఫ్. నెక్స్ట్ ఏం ఆఫర్ పెట్టాము మనం? శారీస్ కి పెట్టాము. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ సేల్ అని పెడదాం. ఓకే. అండ్ వీటికి కలర్స్ అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్న కలర్ ప్యాలెట్ పిక్ చేసుకొని కలర్స్ అప్లై చేయండి. నేను కాటన్ సేల్ అని పెట్టాను కదా, దానికి ఇస్తున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ పర్పుల్ ఉంది కాబట్టి మనం తీసుకునే కలర్స్ అనేది పింక్. ఓకే. నెక్స్ట్ 30% ఆఫర్ ఉంది కదా, ఈ 30% కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. నేను బ్యాక్గ్రౌండ్ హైలైటింగ్ గా ఉంది కాబట్టి వైట్ కలర్ ఉంచేస్తున్నాను. ఓకేనా? అండ్ వీటిని మనం ఎక్కడ సెట్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ మన ఇష్టం వచ్చిన ప్లేస్ లో సెట్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కార్డ్ పెట్టి చూడండి, సైజ్ తగ్గించాలంటే తగ్గించవచ్చు. ఇప్పుడు ఆ శారీస్ వస్తున్నప్పుడు నేను వాటి మీద పెట్టాలి అనుకుంటే దీన్ని పట్టుకొని మనం డ్రాగ్ చేసుకోవచ్చు. కింద చూడండి, ఈ టెక్స్ట్ పక్కనే హైలైట్ అయి ఉంది కదా, ఇప్పుడు నేను ఇచ్చిన 30% కార్డ్ అనేది ఇది. సో ఈ కార్డు నేను ఈ ఎండ్ పార్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఎందుకు? శారీస్ ఎక్కడ ఉన్నాయో ఆ శారీస్ మీద ఇది బ్లింక్ అయితే కదా మనకు పర్సంటేజ్ మనం ఇస్తున్నామని వాళ్ళకి సేల్ తెలిసేది. సో అందుకోసం ఒక్కోసారి రాదు డ్రాగ్ చేస్తే. శారీస్ ఉన్న దగ్గరికి దీన్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను. ఈ మధ్యలో మనకు అవసరం లేదు. సో ఇక్కడ కలర్స్ వేరేగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పిక్ చేసుకొని నేను అవి కలర్స్ చేంజ్ చేసుకుందాం. మనం 30% కి ఏ కలర్ తీసుకుంటాము, బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకుందాము. ఓకే. నెక్స్ట్ కాటన్ సేల్. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి శారీ నాకు కనిపించట్లా. కాటన్ సేల్ అనేది నేను రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను కాబట్టి కనిపించట్లా. సో బ్రైట్ గా ఉంది కాబట్టి లైట్ గా ఒపాసిటీ తగ్గిస్తున్నాను. చూడండి, టెక్స్ట్ తగ్గుతుంది కదా. నేను బ్యాక్గ్రౌండ్ తగ్గించాలి అంటే బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చి ఒపాసిటీ తగ్గించుకోవాలి. అప్పుడు చూడండి లైట్ షాడో కనిపిస్తుంది రెడ్ కలర్. అవునా? మనకి టెక్స్ట్ హైలైటింగ్ గా ఉంది. చాలు, అలా ఉంచేసేయండి. కావాలంటే కొంచెం తగ్గించండి, ఆర్ఎల్స్ పెట్టాలి అనుకుంటే బిగ్ సైజ్ పెట్టేసి. ఓకే. వీటికి ఇప్పుడు ఇట్లా దీనికి కూడా మనం రొటేట్ అవ్వడం పెట్టవచ్చు. కీ ఫ్రేమ్స్ అవి ఇవ్వచ్చు అనమాట. నేను చెప్తాను, టెక్స్ట్ అయిపోయినా చెప్తాను కీ ఫ్రేమ్స్ ఎలా ఇస్తాము అనేది. ఈ రోజు టెక్స్ట్ ఇన్సర్ట్ చూసేద్దాము ఫాస్ట్ గా. నెక్స్ట్ కీ ఫ్రేమ్స్ ఇస్తే ఇవి ఒకసారి నేను జస్ట్ ఇస్తాను, కానీ ఇది క్లాస్ కాదు, దాన్ని ఒక మూమెంట్ ఇచ్చి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఆ టెక్స్ట్ కి నేను మూమెంట్ ఇచ్చాను.
వెనక ఫొటోస్ అట్లా వస్తూ ఉంటే పైన టెక్స్ట్ అనేది ఇలా కదులుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, బాగుందా? సరే, మనం అలా చేయొచ్చు. అండ్ టెక్స్ట్ లో ఇంకా రిమైనింగ్ పార్ట్స్ చూద్దాము. ఇట్లా ప్రమోషన్స్ ఇట్లా చాలా ఉన్నాయి. వీటిలో మనకు యూజ్ అయింది అంటే మనం సేల్ చేస్తున్నామనే కాదు, ఇంకా పర్సంటేజ్ మనీ ఇంత తగ్గుతుందని కానీ ఏదైనా యూజ్ చేసుకోవాలంటే ఈ కార్డ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు టెక్స్ట్ తీసుకొని. నెక్స్ట్ మన కాంటాక్ట్ నెంబర్స్ ఏమన్నా యాడ్ చేయాలి అనుకుంటే ఈ కాంటాక్ట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసుకొని అక్కడ మన నెంబర్స్ అవి ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా వెబ్సైట్ ఉంటే .com ఆర్ .in అని ఆ వెబ్సైట్స్ ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చాప్టర్స్, టీచింగ్ ఫీల్డ్ కి సంబంధించి ఆర్ ఇంకేదైనా మనం ఒక కార్డ్ లాగా రెడీ చేయాలి, ఒక చాప్టర్ అనేది రాయాలి అనుకుంటే ఇక్కడ చాప్టర్స్ ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మనకి సింబల్స్, డౌన్లోడ్ సింబల్స్ ఉన్నాయి చూడండి. వీటిని పిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వాటిని మనం యూజ్ చేసుకోవడానికి కుదురుతుంది అన్నమాట. ఈ టెక్స్ట్ అంతా కూడా మీరు ఏది రాయాలనుకున్న కంటెంట్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మెనూస్ కార్డ్ లో కూడా ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఉన్నది. మనం ఏదన్నా రెస్టారెంట్ కి వాటికి సంబంధించిన డేటా ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే, అంటే మనం పెట్టే ఛానల్ అనే మనకు అవసరమైన కంటెంట్ వరకే మనం వాడుకుంటాము. సో ఏదైనా మెనూ కార్డ్స్ అట్లాంటివి ఏదైనా పెట్టాలి అనుకుంటే వీటిని యూజ్ చేసుకొని ఇక్కడ ప్రతిదీ ఐటమ్ ఉంది, దాని కాస్ట్ ఉంది, వాటిని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్కటి రాస్తూ ఇవ్వచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ ఆఫ్టర్నూన్ టీ అని ఉంది, అండ్ సాల్ట్ క్యారమెల్ ఉంది, అది $4 ఉంది. వాటి కాస్ట్లు కూడా ఉన్నాయి. సో ఒక్క మెనూని మనం ప్రిపేర్ చేస్తే ఆ మెనూకి ఏమేమి ఉండాలి, నేమ్ పక్కన దాని కాస్ట్ ఉండాలి, ఏదేది ఎంత ఉంటది అనేది ఒక మెనూ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ఒక ఐడియా ఉంటే మనం చేసుకోవచ్చు. ఎలా చేయాలి అని ఒక క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి మనకి, అలాంటప్పుడు ఈ కార్డ్స్ ని యూస్ చేసుకుని జస్ట్ ఆ టెక్స్ట్ ని ఎడిట్ చేసుకొని మనం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పీపీటీస్. ఇప్పుడు మనం ఏదైనా పీపీటీస్ ఇవ్వాలి అవసరం అనుకుంటే ఆ పీపీటీస్ రిలేటెడ్ గా ఇక్కడ మనకు కొన్ని ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని మీరు వీడియో అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది పీపీటీ ఓరియంటెడ్. నెక్స్ట్ టైమ్, నిన్న చూసాం కదా టైం ఫార్మాట్స్. ఇక్కడ ఉన్న టైం ఫార్మాట్స్ ఏవైనా సరే మనకి ఇష్టం వచ్చినవి వాడుకోవచ్చు. ఇవన్నీ డౌన్లోడ్ చేయలేదు నేను, అంటే ఎవ్రీ టైం న్యూగా తీసుకోవాల్సి వస్తుంది. వీటిని ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి అవి యూజ్ లోకి వస్తాయి. పర్టికులర్ డేటు టైము మనం చెప్పి దీనికి ఈ టైం కి మనకు ఒక అకేషన్ ఉంది అని చెప్పడానికి వీటిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం చాలా యాప్స్ గురించి తెలుసుకుంటాం. ఇది బేసిక్ లెవెల్ కాబట్టి మనం విఎన్ గురించి తెలుసుకుంటున్నాము. బేసిక్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ లో ఇంకో వేరే యాప్స్ ఉంటాయి. ఇప్పుడు విఎన్ లో చేసిన కంటెంట్ మొత్తం ఇలాగే ప్రతి యాప్ లో ఉండదు, కానీ విఎన్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటే మిగతా యాప్స్ లో మీకు ఈజీగా ఉంటది అన్నమాట. వాటిల్లో ఇంకా ఈజీగా ఉంటది ఈ ఒక్కటే తెలుసుకోవడం వల్ల. సో ఇందులో కొంత కంటెంట్ కీ ఫ్రేమ్స్ ఇవ్వడము, మూమెంట్ ఇవ్వడము, ఇలా అవసరమైన పార్ట్ వరకు ఇక్కడ చేసుకొని మళ్ళీ ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత వేరే యాప్ లోకి తీసుకెళ్లిపోయి అక్కడ ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట ఫార్మాట్స్. యూట్యూబ్ లో అసలు మ్యూజిక్ కి మనకి కాపీ రైట్ అనేది రాకుండా ఉండే మ్యూజిక్స్ ఒక యాప్ లో ఉన్నాయి. ఆ యాప్ లో మనం మామూలుగా అడ్వాన్స్డ్ సెక్షన్ లో తెలుసుకుంటాం అన్నమాట అవన్నీ కూడా. సో అక్కడ మ్యూజిక్ బాగుంది, బట్ ఇక్కడ ఈ ఫీచర్స్ బాగున్నాయి, వీటన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు రెండు యాప్స్ యూజ్ చేయాలంటే ఇందులో కంటెంట్ ని కొంచెం స్మాల్ కంటెంట్ తీసుకొని మనకు అవసరమైన పార్ట్ వరకు ఎడిట్ చేసుకొని దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఈ వీడియోని అందులో ఆ మ్యూజిక్ వాడుకుంటూ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి మ్యూజిక్ కాపీ రైట్స్ వస్తున్నాయి కదా, సో అక్కడ యూజ్ చేయొచ్చు. అదంతా యూట్యూబ్ ఓరియంటెడే ఉంటుంది ఆ యాప్స్ లో, అది ఇంకా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అన్ని యాప్స్ గురించి తెలుసుకోవాలి. ఎందులో మనకి వర్క్ అనేది ఈజీగా ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తే ఇక వర్కౌట్స్ అనేవి మొత్తం ఎడిటింగ్ దాని మీదే చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మ్యూజిక్ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చండి. షార్ట్స్ కి అయితే మీరు మూవీ సాంగ్స్ అవైనా యూస్ చేయొచ్చు మేడం, అప్ టు 1 minute వరకు. షార్ట్ లో 1 minute వరకు మీరు వేరే వాళ్ళ డైలాగ్స్ వాడుకోవచ్చు, మూవీస్ లోవి సాంగ్స్ కూడా వాడుకోవచ్చు. బట్ లాంగ్ వీడియోకి మాత్రం యూజ్ చేయకూడదు, కాపీరైట్ వస్తుంది మీకు. అది ఎలా డౌన్లోడ్ చేయాలండి? అది మ్యూజిక్స్ గూగుల్లోకి వెళ్ళి మీరు సాంగ్స్ సెర్చ్ కొడితే వస్తాయి కదా మేడం.
గానాలో గానీ అవునవును. అంటే MP3 లో ఉండాలా దీంట్లో చేయాలంటే? MP3 ఫార్మాట్ లోనే ఉండాలి. ఓకే. సాంగ్ అంటే MP3 కదా, MP4 అంటే వీడియో. ఓకే. వాటిని తీసుకొని అంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్ లోకి డైరెక్ట్ గా ఇక్కడ మై మ్యూజిక్ లోకి వచ్చేస్తాయి. అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్ టు టైం ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఉన్న వాటి మెనూలోకి వెళ్ళారు కదా, PPT అవన్నీ ఎక్కడ వస్తున్నాయండి? నా దాంట్లో కనపట్లేదు. కనిపించలేదా? ఓకే, ఒక నిమిషం చెప్తాను. ఇక్కడ T+ అని ఉంది కదా మనకి మ్యూజిక్, ఇది మ్యూజిక్ బటన్. దాని కింద T+ అని ఉంది కదా, అంటే టెక్స్ట్ అని. అవును అవును అవును. ఆ T+ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఓకే. చేయండి. దాని మీద టెక్స్ట్ అని వచ్చింది కదా ఫస్ట్. ఫైల్స్. ఈ టెక్స్ట్ తీసుకోండి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాము. ఓకే. ఇక్కడ ఉంటాయి ఇవన్నీ. ఓకే. హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అని ఉన్నాయి కదా, వాటి కింద మూవ్ చేస్తే ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఓకే. టెక్స్ట్ కంప్లీట్ అయిందండి. అండ్ ఇప్పుడు నేను మ్యూజిక్ అండ్ టెక్స్ట్ కి కీ ఫ్రేమ్స్ ఎలా ఇస్తామో చూపిస్తాను. ఇందాక ఇచ్చాను కదా, ఈ టెక్స్ట్ నేను ఎట్లా మూవ్ చేశానో మీకు తెలుసు. టైమ్, డేట్ అవి నేను చేంజ్ చేస్తాను. ఇందాక తీసుకున్నాను, ఎడిట్ చేయలేదు కదా. దానికి టైం కలర్ చేంజ్ చేసుకుంటాను. నెక్స్ట్ డేట్ లో కూడా కలర్స్ చేంజ్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ టైం పక్కన ఎడిట్ లోకి వెళ్ళిపోతున్నాను. టైం ఎంతో ఇవ్వాలి అనుకుంటాం. సో టైం అని స్లాషెస్ పెట్టుకొని నేను టైం మెన్షన్ చేస్తున్నాను. 8 o'clock. సో 08 PM. ఓకేనా? 0 అవసరం లేకపోతే ఇక్కడికి వెళ్ళి తీసేసేయండి. చూస్తే 8 PM అనండి, సరిపోతుంది. ఈ రెండింటికి ఇప్పుడు మనం మూమెంట్ ఇద్దాం. కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఎండింగ్ వరకు తీసుకున్నాను. కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి అంటే, ఒక టెక్స్ట్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, వాటిని మనం మూవ్ చేయడానికి, రొటేట్ చేసుకోవడానికి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయడానికి కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేస్తాం. అయితే వీటిని ఎలా యాడ్ చేయాలి అంటే, వీడియో ఎడిటింగ్ కి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కీ ఫ్రేమ్ అనేది చూడండి, ఈ ప్లే హెడ్ ని ఎగ్జాక్ట్ గా ఇక్కడ పెట్టేసేయండి. ఇది టెక్స్ట్ కాబట్టి ఈ టెక్స్ట్ లో మరీ స్టార్టింగే కాకుండా కొంచెం మూవ్ చేసి ఒక పక్కన పెట్టండి. సో ఇక్కడ పెట్టేశాను. ప్లే హెడ్ ఇక్కడ ఉంది కదా, పైన కీ ఫ్రేమ్ అని కనిపిస్తుంది చూడండి మనకి. సో ఈ కీ ఫ్రేమ్ అనేది పిక్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఆ ప్లస్ మీద పిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డైమండ్ షేప్ వచ్చిందా, అంటే కీ ఫ్రేమ్ యాడ్ అయింది అని అర్థం. కీ ఫ్రేమ్ యాడ్ అయిన వెంటనే పైన ఉన్న టెక్స్ట్ ని జస్ట్ కొంచెం అలా మూవ్ చేసి చూడండి, సేమ్ ప్లేసే ఫింగర్ తో అట్లా మూవ్ చేసి మళ్ళీ అక్కడే పెట్టేసేయాలి. ఓకేనా? అంటే దానికి మూవ్మెంట్ స్టార్ట్ అయింది అని చెప్తున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొంచెం మూవ్ చేసి మళ్ళీ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇది పిక్ చేస్తాను. కీ ఫ్రేమ్ అనేది పిక్ చేయగానే నాకు ఇక్కడ డైమండ్ షేప్ వస్తుంది. ఈ డైమండ్ షేప్ రాగానే నేను దానికి మూవ్మెంట్ ఇవ్వాలి. ఈ స్టెప్స్ రాసుకోండి మర్చిపోకుండా. కీ ఫ్రేమ్ యాడ్ చేశాను, టెక్స్ట్ ని వేరే ప్లేస్ కి మూవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ పక్కకు తీసుకెళ్లి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేశాను, టెక్స్ట్ ని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి పెట్టాను. అగైన్ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. కీ ఫ్రేమ్ ప్లస్ అని ఉంది కదా, దాని మీద పిక్ చేసుకొని ఈ టెక్స్ట్ ని ఇక్కడ నుంచి ఈ మధ్యలోకి తీసుకొచ్చి ఆపేశాను. ఇప్పుడు ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ టెక్స్ట్ ని జూమ్ ఇన్ చేస్తాను. ఓకేనా? జూమ్ ఇన్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, చూడండి, ప్లే చేస్తున్నాను ఎలా వచ్చింది.
ఓకేనా. నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ తీసుకుందాం. పైన టైము అది ఉంది కదా, దానికి కూడా సేమ్ కీ ఫ్రేమ్స్ ఇద్దాం. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేశాను, కీ ఫ్రేమ్ మీద పిక్ చేస్తున్నాను, సెలెక్ట్ చేశాను. అంటే ఇక్కడ డైమండ్ అది యాడ్ కీ అవ్వగానే ఫ్రేమ్ ఏం చేస్తుందండి? కీ దాన్ని ఫ్రేమ్ మూవ్ చేస్తుంది మేడం. దాన్ని టెక్స్ట్ ని కానీ ఫోటోని కానీ మూవ్ చేయడానికి కీ ఫ్రేమ్స్ యూస్ చేస్తాము. ఓకే. ఓకేనా. ఇప్పుడు ఈ టెక్స్ట్ ని పిక్ చేశాను. ఏ టెక్స్ట్ అయితే నేను కీ ఫ్రేమ్ ఇవ్వాలి అనుకుంటున్నానో ఆ టెక్స్ట్ ని జస్ట్ అట్లా ఫింగర్ తో కదిలించి సేమ్ ప్లేస్ లో పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చోట కీ ఫ్రేమ్ ఇచ్చాను. ఫస్ట్ దానికి మనం ఏమీ చెయ్యము, కీ ఫ్రేమ్ యాడ్ చేశాక జస్ట్ ఫింగర్ తో అట్లా కదిలించి సేమ్ పొజిషన్ లో పెడతాము. అలా ఎందుకు కదిలించాలి అంటే మూమెంట్ స్టార్ట్ అయింది అని దానికి చెప్తున్నాం అంతే. కదిలించకుండా డైరెక్ట్ గా నేను ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకొచ్చి పెట్టేశాను అనుకోండి, ఇది ప్లే అవుతున్నప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ యాక్షన్ అనేది ఏమీ జరగదన్నమాట. డైరెక్ట్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, ఇప్పుడున్న పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యింది. అదే ఫస్ట్ కీ ఫ్రేమ్ గా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ నేను కదిలించి పెట్టాను కాబట్టి అదే ఫస్ట్ కీ ఫ్రేమ్. ఇప్పుడు దీన్ని సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేశాక ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. థర్డ్ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను, ప్లస్ అన్నాను. ఇప్పుడు ఈ కార్నర్ కి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ కీ ఫ్రేమ్ అని పిక్ చేశాను. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎండింగ్ కి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి మధ్యలో పెద్దగా రావాలి అని జూమింగ్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చి. ఓకేనా. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఓకేనా. అలా ఇవ్వాలి కీ ఫ్రేమ్స్. మీరు నోట్ చేసుకున్నారా? కీ ఫ్రేమ్ యాడ్ చేయగానే టెక్స్ట్ కి మూమెంట్ ఇవ్వాలి అని నోట్ చేసుకోండి, మర్చిపోతారు. అండ్ మీరు ఫైనల్లో ఎగ్జామ్ అప్పుడు ఇదే తప్పు చేస్తున్నారు అందరూ. అండ్ నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి, మీరు చేసే తప్పుని. కీ ఫ్రేమ్ యాడ్ చేసినప్పుడు కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. కీ ఫ్రేమ్ యాడ్ చేసినప్పుడు టెక్స్ట్ కి మూవ్మెంట్ ఇవ్వాలండి, అంతేనా? కీ ఫ్రేమ్ అనేది పిక్ చేశాను, అక్కడ డైమండ్ వచ్చింది. డైమండ్ రాగానే మనం ఇక్కడ ఉన్న ఏ టెక్స్ట్ అయితే మనం ఇప్పుడు కీ ఫ్రేమ్ యాడ్ చేయాలో ఆ టెక్స్ట్ ని జస్ట్ ఒకసారి అలా కదిలించి సేమ్ పొజిషన్ లో పెట్టండి. అలా పెట్టకుండా మీరు ఇలా తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టారనుకోండి, ఏం జరిగిద్దో చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ స్టెప్ జస్ట్ అలా మూవ్ చేసి సేమ్ పొజిషన్ లో పెట్టండి అని చెప్తున్నాను. మీరు ఫస్ట్ అని రాసుకొని అక్కడ పక్కన రాయండి. సెకండ్ కీ ఫ్రేమ్ కి మళ్ళీ కీ ఫ్రేమ్ అని యాడ్ చేసి దీన్ని ఇంకో పొజిషన్ కి మూవ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కీ ఫ్రేమ్ అని తీసుకొని టెక్స్ట్ ఎడిట్ అవుతుంది, కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ పైకి తీసుకొచ్చి. ఇప్పుడు నేను కొంత తప్పు చేశాను ఇక్కడ, అది మీకు తెలియడం కోసమే చూపిస్తున్నా చూడండి. నేను యాడ్ చేసింది స్టార్టింగ్ నుంచి ఈ కార్నర్ లో ఉండాలి, ఈ కార్నర్ లో ఉండాలి టెక్స్ట్ అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి స్టార్టింగ్, కానీ అది ఎలా వెళ్తుందో మీరు చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, గమనించారా? నా ఈ టెక్స్ట్ నేను ఫస్ట్ ఎక్కడ పెట్టాను అంటే ఇక్కడ ఉంది టైం అనేది, ఈ కార్నర్ నుంచి తీసుకెళ్లి మధ్యలో పెట్టాను కీ ఫ్రేమ్ ఇచ్చాక. కానీ అది స్టార్టింగ్ ఇక్కడ మూమెంట్ అనేది నేనేం చెప్పాను, జస్ట్ అలా దాన్ని పట్టుకొని కదిలించి మళ్ళీ సేమ్ పొజిషన్ లో పెట్టండి అని చెప్పాను. నేను ఇప్పుడు మీరు చేసే తప్పు చెప్పడం కోసం దాన్ని కదిలించి అలా పెట్టకుండా ఇక్కడున్న దాన్ని తీసుకెళ్లి ఇక్కడ పెట్టేసా ఫస్ట్ కీ ఫ్రేమ్ కి. సో అది స్టార్ట్ అవ్వగానే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ కార్నర్ తీసుకోలేదు మనకి. ఈ కార్నర్ తీసుకోకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు వచ్చింది, ఇక్కడ నుంచి ఇటు పోయింది, ఇటు వచ్చింది. సో అలా చేయొద్దు. ఫస్ట్ మాత్రం కీ ఫ్రేమ్ అనేది మనం కదిలించాలి. ఓకే, అంటే ఎక్కడ వరకు పెట్టాలో పెట్టేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ దాని ప్లేస్ లోకి తీసుకొచ్చి పెట్టాలి, అంతే కదా మేడం? ఫస్ట్ టైం ఉన్న పొజిషన్ లోనే జస్ట్ అలా కదిలించి ఆడే ఉంచండి. అదే కదిలించేసి అక్కడే ఉంచాలి. ఫస్ట్ ఇంపార్టెంట్. మూమెంట్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాము అనేది దానికి చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ మోషన్.
చూడండి ఇక్కడ పైన ప్యాలెట్ లో ఉన్న ఆప్షన్స్ చూద్దాం మనము. కీ ఫ్రేమ్ చూసేసాము. నెక్స్ట్ ఈ మోషన్ చూడండి. ఎడిట్ ఆప్షన్ అంటే ఇందాక టెక్స్ట్ ఎట్లా ఎడిట్ చేస్తామని చూసేసాము. నెక్స్ట్ ఇప్పుడు మోషన్. ఈ మోషన్ లో ఓకే రేపు చెప్తా, టైం ఉంటే చెప్తాను మోషను. ఇప్పుడు నేను కీ ఫ్రేమ్స్ ఇచ్చాం కాబట్టి కీ ఫ్రేమ్ కి కంటిన్యూషన్ కర్వ్ గురించి చెప్తున్నాను. కీ ఫ్రేమ్ ఇవ్వగానే కర్వ్ అనేది యాక్టివేషన్ లోకి వస్తుంది. ఇప్పుడు నేనున్న పొజిషన్ లో కీ ఫ్రేమ్ గానీ కర్వ్ గానీ మనకి యాక్టివేషన్ లో లేవు, గమనించారా? లాక్, డూప్లికేట్, డిలీట్, మోషన్, ఎడిట్ ఇవన్నీ కూడా వైట్ కలర్ లో హైలైట్ అయి ఉన్నాయి. బట్ కీ ఫ్రేమ్ కర్వ్ అనేవి మాత్రం డియాక్టివేషన్ లో ఉన్నాయి. ఎందుకు? మనం అది ఆ పర్టికులర్ ప్లేస్ లో కీ ఫ్రేమ్ ఎక్కడ ఇవ్వాలి అనుకుంటున్నామో అక్కడ దాని పొజిషన్ కి తీసుకెళ్ళినప్పుడు అది యాక్టివేషన్ లోకి వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు కీ ఫ్రేమ్ ఇక్కడ ఇచ్చాను నేను ఇందాక. సో ఈ పొజిషన్ కి రాగానే కీ ఫ్రేమ్ యాక్టివేషన్ లోకి వచ్చింది. ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాను కాబట్టి కీ ఫ్రేమ్ మైనస్ చూపిస్తుంది మనకి, అంటే తీసేయడానికి మీకు ఛాన్స్ ఉంది అని చెప్తుంది అక్కడ నాకు. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కర్వ్ అనేది యాక్టివేషన్ లో ఉండదు. ఎప్పుడైనా ఒక కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత రెండోది ఇస్తున్నప్పుడు కర్వ్ యాక్టివేషన్ లోకి వస్తుంది. ఇది ఒకటి పాయింట్ రాసుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ కి కర్వ్ యాక్టివేషన్ లో ఉండదు, ఓకేనా? సెకండ్ కీ ఫ్రేమ్ నుంచి కర్వ్ అనేది యాక్టివేషన్ లోకి వస్తుంది. ఎందుకు అంటే కర్వ్ ఏం చేస్తుంది అంటే మూమెంట్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి కీ ఫ్రేమ్ మూమెంట్ ఇస్తున్నా. ఇక్కడ ఉన్న ఒక టెక్స్ట్ అనేది ఈ పొజిషన్ కి వెళ్తుంది. అది ఇట్లా స్ట్రైట్ గానే వెళ్ళాలా, లేకపోతే వంకర వంకరలో ఎన్ షేప్ లో తిరుగుతూ వెళ్ళాలా, అప్ అండ్ డౌన్స్ లో వెళ్ళాలా అనే పొజిషన్స్ కర్వ్ లో ఉంటాయి అన్నమాట. ఆ కర్వ్ నుంచి తీసుకుంటాం మనం. నేను ఇప్పుడు మీకు చెప్పింది జస్ట్ నార్మల్ గా ఎలా మూవ్ చేస్తామని ఫింగర్ తో మూవ్ చేసి చూపించాను. బట్ కర్వ్స్ అని ఉంటాయి. ఆ కర్వ్స్ ఎలా యాడ్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. చూడండి, జస్ట్ ఆ కీ ఫ్రేమ్ ఇచ్చి దాటాను నేను, అంతే కర్వ్ యాక్టివేషన్ లోకి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కీ ఫ్రేమ్ అనేది ఎలా మూవ్ అవ్వాలి అనేది కర్వ్ లోకి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు మనం. చూడండి కర్వ్స్ లో లైన్ ఏంటి మేడం? ఓకే, లైన్ ఈజ్ ఇన్ క్యూబిక్, క్యూబిక్ అవుట్, కాటన్ ఇన్, సర్కిల్, సర్కిల్ అవుట్ అని ఇట్లా డిఫరెంట్ కర్వ్స్ ఉన్నాయి మనకి. సో నేను ఏం తీసుకుంటాను, స్టార్టర్ 2 తీసుకుంటున్నాను. ఎన్ షేప్ లో మూవ్ అవుతుంది ఇది. ఓకే చేశాను. ఇప్పుడు చూడండి మూమెంట్ ప్లే చేస్తున్నాను. టైం అనేది మనకి ఎలా మూవ్ అవుతుంది, ఒక ఎన్ షేప్ లో కదులుతుంది, గమనించారా? నేను అప్లై చేసింది జస్ట్ ఫస్ట్ కీ ఫ్రేమ్ నుంచి సెకండ్ కీ ఫ్రేమ్ కి ఎలా మూవ్ అవ్వాలి అనేది ఇక్కడ తీసుకున్నాను. కొంచెం సేపు దీన్ని కొంచెం వచ్చి జరుపుతాను మనకి అర్థం అవడం కోసం. ఓకే చూడండి ఇది ఎలా కదులుతుందో. ఎన్ షేప్ తీసుకున్నాను నేను అక్కడ. నార్మల్ గా అయితే మనకి ఎలా వెళ్తుంది, కర్వ్ ఏమి ఇవ్వనప్పుడు ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ ఉన్నది ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఇలా తీసుకుంది. అంటే నేను అప్లై చేసిన కర్వ్ ఇక్కడ యాక్టివేషన్ లోకి వచ్చింది అనమాట. 1 2 3 టైమ్స్ అట్లా పిక్ చేసుకొని పొజిషన్స్ మళ్ళీ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను కర్వ్ యాడ్ చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని కీ ఫ్రేమ్ మీదకి వచ్చాను. ఈ కీ ఫ్రేమ్ మీదకి రాగానే కర్వ్ అనేది యాక్టివేషన్ లోకి వచ్చింది. సో నేను దానికి ఇంకొకటి స్ట్రైట్ లైన్ కావాలంటే ఇట్లా స్ట్రైట్ లైన్ గా కూడా మనం పిక్ చేసుకోవచ్చు. చూడండి కర్వ్ లో ఇది కావాలంటే ఇది, నెక్స్ట్ ఇది, ఇది మీకు ఏ షేప్ లో అది మూవ్ అవ్వాలి అనుకుంటే ఇది క్వార్టర్ అవుట్, ఇది ఇట్లా ఈజ్ అవుట్, డిఫరెంట్ గా ఉన్నాయి. వీటన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత డౌట్ క్లారిఫై అవుతారు రేపు క్లాస్ లో నేను అనుకుంటున్నాను. చేస్తారా మరి ప్రాక్టీస్? ఓకే. ఇక్కడ చూడండి డంప్ 5 ఉంది కదా, ఈ డంప్ 5 నేను పిక్ చేసుకుంటున్నాను. చూడండి ఆ టెక్స్ట్ ఎట్లా మూవ్ అవుతుంది. ఓకే చెప్పాను. సో ఈ పొజిషన్ నుంచి స్టార్టింగ్ నుంచి తీసుకుంటాను. ఆ టెక్స్ట్ ఎలా మూవ్ అవుతుందో చూడండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ వరకు అది, సెకండ్ కీ ఫ్రేమ్ కి అలా ఇచ్చాను, థర్డ్ది నార్మల్ గా మూవ్ అయిపోతుంది. ఓకే,
అలాగే మనం ఫోటోస్ కూడా కీ ఫ్రేమ్స్ యాడ్ చేయొచ్చు అన్నమాట. ఈ ఫోటో ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాము. ఇతని ఫోటో మీద ఈ అమ్మాయి ఫోటో తీసుకొస్తాను పైకి. కీ ఫ్రేమ్స్ తీసేయాలి అంటే ఎలా డిలీట్ చేసేయడమేనా? ఎలా? ఎక్కడైతే కీ ఫ్రేమ్ యాడ్ చేశారో ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి ఉమ్. ఈ దీని మీద మనం సెలెక్ట్ చేసాం కదా, కీ ఫ్రేమ్ అని ఉంది కదా, దాని మైనస్ అంటే వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ పొజిషన్ కి వచ్చింది. మళ్ళీ ఇది మైనస్ అంటే మళ్ళీ అయిపోతుంది. అట్లా మొత్తం తీసేసుకోవడానికి అది యాక్టివేషన్ లోకి వస్తుంది అనమాట. 1 by 1 ఓకే. యాడ్ చేయాలంటే ప్లస్, తీసేయాలంటే సేమ్ అదే ప్లేస్ లోకి వెళ్ళిపోయి దాని మీద ఇట్లా ఉంటే అక్కడ మైనస్ కనిపిస్తుంది కీ ఫ్రేమ్. అది పిక్ చేస్తే మనకి డిలీట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ పిక్ పెట్టాను, దీన్ని చిన్నగా మినిమైజ్ చేస్తాను, మరి పెద్దగా కాకుండా. ఇది కార్నర్స్ అన్ని తిరగాలి మనకి. మనం ఏదన్నా ఫోటో పెట్టుకున్నా కూడా మన ఫోటో వీడియోలో కార్నర్స్ రొటేట్ అవ్వాలి అనుకుంటే ఈ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పైన ఒక ఫోటోని సెట్ చేసుకున్నాం. ఈ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు యాడ్ చేసి ఆ పొజిషన్ కదిలిచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఆ పొజిషన్ లో పెట్టేసాం. నెక్స్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి వెళ్ళింది. ఇప్పుడు నేను దానికి కర్వ్ కూడా ఇస్తున్నా, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అనేది. డమ్ 3 ఇచ్చాను, ఓకే అన్నాను. నెక్స్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాను, ఈ కార్నర్ పెట్టాను. నెక్స్ట్ కర్వ్, అది సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్ కి వచ్చేటప్పుడు ఎలా రావాలి అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. ఈ ఫోటోని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు కర్వ్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ లో ఈ కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ ఫోటోని ఇక్కడికి మూవ్ చేశాను. మధ్యలోకి పెట్టేసి పెద్దగా చేస్తున్నాను. రొటేట్ అయిపోయింది, ఇలా పెట్టేసాను. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. చాలా ఫాస్ట్ గా జరిగింది యాక్షన్. ఎందుకని? నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ఏమీ పెట్టలేదు, బట్ ఎందుకు తెలిస్తే చెప్పండి, లేకుండా నేనే చెప్తా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ ని ఈ కీ ఫ్రేమ్ కి డిస్టెన్స్ ఎంత ఉందో చూడండి. నేను ఎక్కువ డిస్టెన్స్ తో కీ ఫ్రేమ్స్ యాడ్ చేశాను అక్కడ. ఇక్కడ చూడండి, రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో. జస్ట్ ఒక ఫోటో మీద ఇంకో ఫోటోకి పెట్టాను కాబట్టి తక్కువ డిస్టెన్స్ లో ఎక్కువ మూమెంట్స్ యాడ్ చేశాను నేను. సో అందుకని నేను ఇక్కడ డిస్టెన్స్ తక్కువగా ఉంది కాబట్టి అది స్పీడ్ గా జరిగింది అనమాట. ఓకే. ఇది మొత్తం ఇక్కడ నుంచి టెక్స్ట్ అనేది ఈ పొజిషన్ నుంచి ఎన్ని సెకండ్స్, 7.60 సెకండ్స్ కి ఇక్కడ అడ్జస్ట్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది 2.36 కాబట్టి 4-5 పొజిషన్స్ చేంజ్ అవ్వాలి కాబట్టి ఓకేనా? క్లియరా? కీ ఫ్రేమ్స్ మాత్రం డౌట్ ఉంటాయి. ఇది క్లియర్ అని నేను ఎప్పటికీ అనుకోను, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కూడా డౌట్స్ ఉంటాయి అన్న. వచ్చు అనుకున్న వాళ్ళే ఇలా ఫైనల్ ఎగ్జామ్ లో తప్పు చేస్తున్నారు. మోర్ ప్రాక్టీస్ కావాలి. మీరు ఈ రోజు నుంచి చేసే ప్రతి వీడియోకి నాకు ఫొటోస్ ని ఇన్సర్ట్ చేయండి, టెక్స్ట్ యాడ్ చేయండి, వాటికి కీ ఫ్రేమ్స్ ఇవ్వండి. ఓకే. ఏదో ఒక కార్నర్ లో. ఓకే. నెక్స్ట్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసాము, కర్వ్ ఇచ్చాము. అండ్ ఇప్పుడు నేను ఫోటోని ఎలా ఇన్సర్ట్ చేశానో మీకు చెప్పలేదు. ఏమైనా మోషన్ గురించి రేపు క్లాస్ లో డిస్కస్ చేస్తాను. ఫోటోని ఎలా ఇన్సర్ట్ చేస్తామో చెప్తాను. ఫోటోని ఎలా ఇన్సర్ట్ చేస్తారు? ఉన్న వీడియో మీద ఆ ఫోటో మీద ఇంకొక ఫోటోని తీసుకొచ్చి యాడ్ చేశాను నేను ఇక్కడ. ఇతను ఉన్నాడు కదా, ఈ ఫోటో మీద ఆ అమ్మాయిని తీసుకొచ్చి యాడ్ చేశాను. ఎలా యాడ్ చేశాను? ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ ఉంటుంది మనకి. ఫస్ట్ మ్యూజిక్, నెక్స్ట్ వన్ టెక్స్ట్, థర్డ్ వన్ ఇన్సర్ట్ ఆప్షన్.
అచ్చా, ఈ ఓకే. ఇన్సర్ట్ ద్వారా మనం పిక్స్ ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫొటోస్ అండ్ స్టిక్కర్స్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫొటోస్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, స్టిక్కర్స్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే స్టిక్కర్స్ అంటే ఏముంటాయి, సబ్స్క్రైబ్, లైక్, థంబ్ సింబల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ స్టిక్కర్స్ లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం ఓకే. ఫోటోని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఫొటోస్ మీద పిక్ చేస్తున్నాను. నా గ్యాలరీలోకి వెళ్ళిపోయాను. ఒక ఫోటోని తీసుకున్నాను. ఒక్కొక్కటి మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాము. ఎట్ ఏ టైం 2, 3, 4 అట్లా ఏమీ చేయలేము. ఇన్సర్ట్ కాబట్టి ఒక్కొక్కటి తీసుకొచ్చుకోవాలి. ఉమ్. ఇప్పుడు ఈ ఫోటో వచ్చేసింది. దీనికి మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. కింద ఆల్రెడీ నాకు బ్యాక్గ్రౌండ్ లో ఒక కలర్ ఉన్న పిక్ అనేది నేను తీసుకున్నాను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. దాని మీద ఇప్పుడు ఫోటోని ఇన్సర్ట్ చేశాను నేను. సో ఇలా మీ ఫోటో మీద ఇంకొక ఫోటో, బేబీ ఫోటో ఎవరివన్నా ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. 2 ఫింగర్స్ యూస్ చేసి ఆ పిక్స్ ని రొటేట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. ఫింగర్స్ తోనే తిప్పాలంటే ఇక్కడ ఆప్షన్ కూడా ఉంటది, అవసరం లేదు మనకి. చూడండి, ఇదేమో క్రాస్ మార్క్ ఏమో ఆ పిక్ ని డిలీట్ చేయడం కోసం యూస్ చేస్తాము. వీటిని పట్టుకొని డ్రాగ్ చేసుకోవచ్చు 3 కార్నర్స్ లో. ఇది రొటేట్ సింబల్ అన్నమాట. రొటేట్ అవుతుంది. ఆ పిక్ ఎటు కావాలంటే అటు రొటేట్ అవుతుంది. ఆర్ మీ ఫింగర్స్ తో ఆ రొటేట్ పట్టుకోకపోయినా సరే మీ 2 ఫింగర్స్ తో ఇట్లా ఇట్లా రొటేట్ చేసుకున్నా కూడా అది రొటేట్ అవుతుంది. అవన్నీ ఇప్పుడు ఇది పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను, చూడండి. ఎటు తిప్పితే అటు తిరిగిద్ది. ఫింగర్స్ తో నేను ఎటు కావాలంటే అటు తిప్పుకుంటాను. రిమోట్ చూస్తాను. ఒక్కొక్క దానికి 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ అన్ని ఒకే వర్క్ చేస్తాయి అని చెప్పాను నేను క్లాస్ లో. సో ఫోటోని ఇన్సర్ట్ చేసుకోవడం ఇలా. అండ్ వీడియోస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. దీని కంటిన్యూషన్ సేమ్ ఫోటో తీసుకొచ్చాను కదా, సేమ్ అదే పొజిషన్ లోకి వెళ్ళి ఇక్కడ ఫొటోస్ దగ్గర వీడియో అని పిక్ చేశాను. పైన ఉన్నాయి కదా చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ క్యామ్ లో బ్యాక్ వచ్చేసి ఇక్కడ నాకు ఆల్ అని ఉంది, వీడియోస్ అని ఉంది, ఫొటోస్ అని ఉంది. ఫొటోస్ ఒక్కటే అవసరం లేదు, వీడియోస్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. సో వీడియోస్ ఇవన్నీ ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. ఏదైనా ఒకటే మనం సెలెక్ట్ చేసుకునేది. కొంచెం ఇలా మూవ్ చేస్తున్నాను. దిస్ మీడియా వాజ్ లాస్ట్ ప్రీవియస్ అని. ఓకే, నో ప్రాబ్లం. దీన్ని ఇట్లా మూవ్ చేసుకొని ఈ వీడియో మనకి ప్లే అవుతుంది. చూడండి, ప్లే చేస్తున్నాను. అట్లా 2, 3 వీడియోస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. ఇక్కడ ఒక వీడియో ఉంది, మళ్ళీ నేను సేమ్ ఇదే పొజిషన్ లో కొంచెం సరే సేమ్ ఒకే టైంలో ఈ వీడియో ఉన్న ప్లేస్ లోనే పెట్టేసి ఇంకొక వీడియో తీసుకుంటున్నా అట్లా 3 వీడియోస్ తీసుకుంటాను. చూడండి, ఆ పేజ్ లోనే మనం ఇన్సర్ట్ చేసేద్దాం. ఇన్సర్ట్ మీద పిక్ చేసా, ఫొటోస్ లోకి వెళ్ళాను. వీడియోస్ లో జ్యువెలరీది ఒకటి తీసుకున్నాను, జూమ్ చేసి అట్లా పెట్టేశాను. నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళాను. ఇన్సర్ట్ ఆప్షన్ ఇది గుర్తుంచుకోండి. నేను ఇన్సర్ట్ అని ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే అది మీకు తెలియాలనే చెప్తున్నా, మర్చిపోవద్దు. ఇన్సర్ట్ ఫస్ట్ ఉండేది మ్యూజిక్ కిందే టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ కిందే ఇన్సర్ట్ సింబల్ ఉంటుంది. ఈ ఇన్సర్ట్ లో ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఇమోజెస్ కానీ ఏవైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? నోట్స్ రాసుకోండి, కంపల్సరీ నోట్స్ ఉండాలి. మీరు మర్చిపోయారు అంటే కుదరదు. ఓకేనా? నెక్స్ట్ ఈ వీడియో 2 వీడియోస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా పిక్ చేసుకుంటాను. ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇంకొక వీడియో తీసుకున్నాను. బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఇందాక జ్యువెలరీ నెక్ పీస్ తీసుకున్నా, ఇప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. దీన్ని పెద్దగా ఇప్పుడు 3 ఫొటోస్ ఎట్ ఏ టైం ప్లే చేయడానికి చూద్దాం మనం. ఓకే, ఇవి చూడండి, ఇంకొక వీడియో తీసుకొచ్చి ఇయర్ రింగ్స్, నెక్ పీస్ అండ్ బ్యాంగిల్స్ 3 కలిపి ఇట్లా
చూడండి ఇట్లా ప్లేస్ చేసుకోవడమే, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ప్లే చేస్తే 3 కలిపి మనకి ప్లే అవుతాయి. అలా ఒక ఫ్రేమ్ లోనే 3 వీడియోస్ మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా చాలా వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు, ఒకే ఫ్రేమ్ లో ఎన్నైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఈ రోజు ఎగ్జాక్ట్ గా మనం టెక్స్ట్ గురించి తెలుసుకున్నాము, కీ ఫ్రేమ్స్ అండ్ కర్వ్స్ గురించి తెలుసుకున్నాము, ఇన్సర్ట్ ఆప్షన్ లో ఫొటోస్ ని వీడియోస్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసాము. ఓకే. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి. నాకు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తాయి. కీ ఫ్రేమ్స్ చాలా ఇంపార్టెంట్, ఓకే. అవి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్ లో మనకి రిమైనింగ్ మిగిలింది స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు కావాల్సిన స్టిక్కర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. నేను రీసెంట్ గా యూస్ చేసినవి ఒక బెల్ సింబల్, సబ్స్క్రైబ్ అండ్ యూట్యూబ్ సింబల్ యూస్ చేశాను. షేప్స్ ఉంటాయి, 36 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. సర్కిల్స్, ట్రయాంగిల్స్, స్టార్స్ అని ఇక్కడ డిఫరెంట్ ఇవి ఏమన్నా మనకు అవసరం అయితే వీటిని పిక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మనం వీడియోలో ఏం చెప్పుకుంటాము అంటే యూట్యూబ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్తాం. కాబట్టి లైక్ సింబల్స్, సబ్స్క్రైబ్ సింబల్స్ మనం ఎక్కువగా మోస్ట్లీ యూస్ చేస్తాం. నేను ఈ 3 పిక్ చేసుకున్నాను. ఈ వీడియో ఇది అవసరం లేదు యాక్చువల్గా యూట్యూబ్ ది. సబ్స్క్రైబ్ అండ్ లైక్ సింబల్స్ తీసుకున్నాను. వీటిని ఎక్కడ మనం సెట్ చేసుకుంటాము, వీడియోలో ఇట్లా కార్నర్ లో సెట్ చేసుకుంటాం. చిన్నగా జూమ్ అవుట్ చేసుకొని చిన్నగా 2 ఫింగర్స్ యూస్ చేసి చిన్నగా చేయండి. ఫస్ట్ మన వీడియోకి తగ్గట్లు ఎలా ఉంటే బాగుంటది. కార్నర్ కి తెచ్చి యాడ్ చేశాను. దీని పక్కనే నాకు బెల్ సింబల్ కావాలి కాబట్టి బెల్ కి కొంచెం స్పేస్ ఇచ్చి దీన్ని ఇట్లా పైకి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ బెల్ తీసుకొచ్చి దీన్ని కూడా చిన్నగా చేసుకొని బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ పక్కనే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి నాకు. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ మోగించండి అని నాకు అట్లా బ్లింక్ అవుతూ ఉంది. ఈ సబ్స్క్రైబ్ కూడా మనం మూమెంట్ ఇవ్వచ్చు. ఎలా ఇస్తాము అనేది రేపు క్లాస్ లో చెప్తాను. మోషన్ నుంచి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత పార్ట్ అయితే మనం సబ్స్క్రైబ్ అనేది అప్లై చేసామో అది మొత్తం కూడా మూవ్ అవుతూ ఉండొచ్చు. కీ ఫ్రేమ్స్ ఇస్తేనేమో పొజిషన్స్ మారుతుంది. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి అట్లా మనం రొటేట్ చేసుకోవచ్చు కీ ఫ్రేమ్స్ ఇస్తే కనుక. కీ ఫ్రేమ్స్ కాకుండా ఇక్కడే ఉండి అది బ్లింక్ అవుతూ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉండాలి. అంటే దానికి ఒక మోషన్ అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఎట్లా మోషన్స్ లో ఉంటుంది అది ఎంత. ఓకేనా, ఈ మోషన్స్ నుండి మనం రేపు చేస్తాము. అది ఎలా బ్లింక్ చేస్తాం అనేది చూపిస్తాం. అన్నిటికీ మూమెంట్ అవసరం ఉండదు. ఫొటోస్, టెక్స్ట్ అవి మూవ్ అవుతాయి. బట్ వీటికి కూడా ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు సబ్స్క్రైబ్. కానీ మాక్సిమం ఏంటి, వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి అంటే దానికి బ్లింకింగ్ అనేది ఉంటే ఒక యానిమేషన్ పెద్దగా చిన్నగా వస్తుంది. అది కదులుతుంది అంటే ఆటోమేటిక్ గా ఐస్ అనేది వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోలోనే కాకుండా దీని మీద మనకు ఐ క్యాచింగ్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు సబ్స్క్రైబ్ చేయడానికి వాళ్ళకి ఇంటిమేట్ చేసినట్టు ఉంటుందని దీనికి ఒక మోషన్ అనేది యాడ్ చేసుకుంటాం మనం. బెల్ సింబల్ ఆల్రెడీ బ్లింక్ అవుతుంది, దానికి కూడా కావాలి అంటే మనం మోషన్స్ యాడ్ చేసుకోవచ్చు. రేపటి క్లాస్ లో మోషన్స్ చెప్తాను. ఓకేనా, ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా అంటే అర్థం కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు కీ ఫ్రేమ్స్, కర్వ్స్, టెక్స్ట్ అండ్ ఇన్సర్ట్ గురించి తెలుసుకున్నాం మనం. ఇన్సర్ట్ లో అసలు ఏమేమి ఉంటాయో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఫొటోస్, వీడియోసే కాకుండా మనం తీసుకున్న ఇవి ఉన్నాయి కదా స్టిక్కర్స్ లో ఎన్ని రకాల స్టిక్కర్స్ ఉన్నాయో ఒకసారి చూడండి, సెర్చ్ చేయండి. ఫేస్బుక్ రిలేటెడ్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్, టిక్ టాక్ ఉంటాయి, అండ్ ఇక్కడ ఫెస్టివల్స్ రిలేటెడ్ గా కొన్ని ఉంటాయి మన మూడ్ ని బట్టి. సోషల్ మీడియావి ఇవన్నీ కూడా. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటే ఈ సింబల్స్ వాడతాం కదా. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వీటిని యూస్ చేసి ఇలా చేయండి. మనం చెప్పిన 4 టాపిక్స్ ని కవర్ చేస్తాం.